హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే వైట్ చాక్లెట్స్ వేసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. దీనికోసం అయితే వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసేసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా కొంచెం సన్నగా తురుముకున్నామంటే తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇంకొక గిన్నెలో వేసుకున్నాం కదండి, ఇది దానిపైన పెట్టేసుకోవాలి. కింద గిన్నె కొంచెం చిన్నగా ఉండాలి, పైంది కొంచెం పెద్దగా ఉండాలి. వాటర్ తగలకుండా ఆవిరితోటే ఇది కరిగిపోవాలి. నేను పక్కకి ఫిల్లింగ్ కోసం అయితే కాజు కొన్ని ఫ్రై చేసుకున్నా అండి. నార్మల్ ఫ్రై ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం కరిగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. కొంచెం కూల్ అయిపోతుంటుంది. తర్వాత చాక్లెట్ మోల్డ్ తీసేసుకొని లోపలైతే ఏం వాటర్ లాగా ఏమి ఉండొద్దు, మంచిగా తుడుచుకోవాలి. స్పూన్ తోటి అయితే కొంచెం లేట్ అవుతుందని ఈసారి గ్లాస్లో తీసుకున్నా అండి, సింపుల్గా ఉంటుందని. లేదంటే మనము ఫిల్లింగ్ వేసుకునే కవర్ ఉంటుంది కదా, దాంట్లోనైనా వేసుకోవచ్చు. మీకు నట్స్ మధ్యలో కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో కూడా బాదం, కాజు, పిస్తా నచ్చినవి పెట్టేసుకోవచ్చు అండి. మధ్యలో నేను కొంచెం పెద్దగా ఉన్నాయని హాఫ్ వేసి వేస్తున్నా. సో నేనైతే అన్నిట్లోకి వేసుకున్న నట్స్ కావాలంటే మట్టుకు కొంచెం చాక్లెట్ వేసేసుకొని మళ్ళీ నట్ పెట్టేసి తర్వాత దానిపైన ఫిల్లింగ్ వేసుకోవచ్చు. కొంచెం కనబడేలాగా కావాలనుకున్నాం అనుకోండి, పైన పెట్టేసుకున్నది సరిపోతుంది. మనకు నచ్చినట్టు పెట్టేసుకోవచ్చండి. ఇలా మొత్తం నింపేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి, చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. తర్వాత నేను ఇవి వైట్ చాకో చిప్స్ వేద్దామనేసి మిగిలింది ఇందులో వేసేసుకొని బటర్ పేపర్ తీసుకుంటున్నాను అండి. బటర్ పేపర్ అయితే మనకు తీసుకునేటప్పుడు ఈజీ కూడా వస్తూ ఉంటాయి. పైన కొంచెం మన దగ్గర ఉండే రబ్బర్ ఉంటుంది కదండి, లేదా క్లిప్ ఏదైనా ఒకటి ఇలా పెట్టేసుకొని ఎడ్జెస్ కొంచెం సన్నగా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ లావు కట్ అయిందనుకోండి, కొంచెం లావు వస్తూ ఉంటాయి. నాది కొంచెం ఎక్కువనే కట్ అయిందండి, కొంచెం లావే వచ్చినాయి. మీరు మీ ఇంట్లోకే కాబట్టి మనకు నచ్చినట్టు వేసేసుకోవచ్చు. కొంచెం సన్నగా అయితే సన్నం వస్తూ ఉంటాయి. నాకు 2 బటర్ పేపర్లు నిండినాయండి. ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇది కూడా అంతే, 10 నిమిషాలు అయిపోతే రెడీ అయిపోతాయి అంతే. చాకో చిప్స్ కూడా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి. మా ఇంట్లో అయితే నేను లాస్ట్ టైము ఆన్లైన్లోనే తెప్పించాను చాకో చిప్స్. మా బాబుకు బాగా ఇష్టం, అవి ఊరికనే తింటా అంటాడు. సో ఈసారి వైట్ చాక్లెట్ వేస్తున్నా కదా అనేసి చాకో చిప్స్ కూడా వేసి పెట్టేసుకున్నా. ఈ చాకో చిప్స్ మనం కేక్స్లో కానీ ఫిల్లింగ్స్, కూల్ కేక్స్కి ఫిల్లింగ్స్కి, ఐస్ క్రీమ్ పైన వేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. సో మొత్తానికైతే చాక్లెట్స్ రెడీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, సింపుల్గా వేసేసుకోవచ్చు. ఆన్లైన్లో దొరుకుతాయండి ఈ కాంపౌండ్, బేకరీ షాపులలో కూడా దొరుకుతాయి. బేకరీ షాపులో అయితే ఇంకా చాలా తక్కువకి వస్తూ ఉంటాయి. ఆన్లైన్లో అయితే షిప్పింగ్ కానీ అవి ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ, సో ప్రైస్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇలా తర్వాత ఇలా తీసేసుకోవడమే అండి ఇవి చిప్స్. వీటిని మొత్తం తీసేసుకుని నాకు ఈ బౌల్ నిండా అయినాయండి. ఇవి మొత్తం తీసేసుకున్న తర్వాత కొంచెం ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుందండి. మనకు కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఆల్రెడీ నా ఛానల్లో డార్క్ చాక్లెట్స్ కూడా వేసానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నా దగ్గర అయితే ఒకటే మోల్డ్ ఉంది. మన పెద్ద చాక్లెట్ బార్స్ ఉంటాయి కదండి, ఆ మోల్డ్ తీసుకుంటే అందులో కూడా ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.